అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన ఆ అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. రబ్బి ఇష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉక్దతం మిన్ లిసానీ యఫ్కహు కౌలీ. అయితే సోదరులారా, ఈరోజు యొక్క అంశం ప్రతిరోజు ఆచరించవలసిన నమాజులు. 1. రోజు ఆయన మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం 5 పూటల నమాజు విధిగా ఆచరించేవారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు తెలియజేశారు, ఒకసారి దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరుల్ని అడిగారు, మీలో ఎవరింటి ముందు నుండైనా ఒక సెలయేరు ప్రవహిస్తుందనుకోండి. అయితే ఆ వ్యక్తి ఆ సెలయేటిలో ప్రతిరోజు 5 సార్లు స్నానం చేస్తున్నాడు. అయితే ఆ వ్యక్తి శరీరంపై ఏదైనా మలినం మరియు మురికి మిగిలి ఉండే ఆస్కారం ఉందా చెప్పండి అని దానికి సహచరులు, ఆ వ్యక్తి శరీరంపై ఇక ఎలాంటి మురికి మిగిలుండదు దైవ ప్రవక్త అని జవాబు చెప్పారు. అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, మీరు ప్రతిరోజు చేసే 5 పూటల నమాజు గురించి నేను పేర్కొన్న ఉదాహరణ ఇది. ప్రతిరోజు 5 పూటల నమాజు చేసే వ్యక్తి యొక్క పాపాలను కూడా ఈ విధంగానే అల్లాహ్ కడిగివేస్తాడు. హదీసు గ్రంథం బుఖారీ. 2. వేళ తప్పకుండా నమాజు ఆచరించేవారు. అబ్దుల్లా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, అల్లాహ్కు అత్యంత ప్రియమైన కార్యం ఏది అని నేను ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగాను. దానికి మహాదైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇస్తూ, నిర్ణీత సమయంలో ఆచరించే నమాజు అల్లాహ్కు అత్యంత ప్రియమైనది అని చెప్పారు. హదీసు గ్రంథం బుఖారీ. ఇక 3. మహాదైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం విధి అంటే ఫర్జ్ నమాజులు ఆచరించే వేళలు. మహాదైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినట్లు ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు తెలియజేశారు, జిబ్రాయిల్ అలైహి అస్సలాతు వస్సలాం కాబా గృహంలో నాకు 2 సార్లు నమాజు చేయించారు. మరియు సూర్యుడు నడి నెత్తి నుండి కొద్దిగా వాలినప్పుడు జొహరు నమాజ్ చేయించారు. తర్వాత వస్తువుల నీడలు వాటికి సమానంగా అయినప్పుడు అసరు నమాజ్ చేయించారు. ఉపవాసం ఉండేవారు సాయంత్రం దీక్ష విరమించే సమయంలో మగ్రిబ్ నమాజ్ చేయించారు. 3వ వంతు రాత్రి గడిచినప్పుడు ఇషా నమాజు చేయించారు. మళ్ళీ తెల్లవారుజామున ఫజర్ నమాజ్ చేయించారు. ఆ తర్వాత జిబ్రహీల్ దూత నా వైపు తిరిగి ఇలా అన్నారు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీకు పూర్వం గతించిన ప్రవక్తల నమాజు వేళలు ఇవి. ప్రతి నమాజు వేళ 2 నమాజుల మధ్య వరకు అంటే ఆ తర్వాత రాబోయే నమాజు వేళ వరకు ఉంటుంది. హదీసు గ్రంథం అబూ దావూద్, తిర్మిజీ. ఇక 4. విధి అంటే ఫర్జ్ నమాజులు సామూహికంగా జమాత్తోనే చేస్తారు. మహాదైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధిస్తుండగా తాను విన్నానని అబూ దర్దా రజియల్లాహు అన్హు తెలియజేశారు, ఏదైనా ఊరిలో గాని లేక ఎడారి ప్రాంతంలో గాని 3 వ్యక్తులు ఉండి కూడా వారు సామూహికంగా జమాత్తో కలిసి నమాజు జరపనట్లయితే వారిపై శైతాన్ ఆధిపత్యం వహిస్తాడు. కనుక మీరు సామూహికంగానే నమాజు ఆచరించండి. ఒంటరిగా ఉండే గొర్రెను మాత్రమే తోడేలు తినేస్తుంది. హదీసు గ్రంథం అహ్మద్, అబూ దావూద్. ఇక 5వ సోదరులారా, సామూహికంగా జమాత్తో కలిసి చేసే నమాజు గణత గురించి సహచరులకు వివరిస్తుండేవారు. మహాదైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రబోధించినట్లు అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు తెలియజేశారు,
సామూహికంగా జమాత్తో కలిసి చేసే నమాజు ఒంటరిగా చేసే నమాజు కన్నా 27 రెట్లు ఉత్తమమైనది. మరియు ఒంటరిగా చేసే నమాజులకు లభించే పుణ్యం కన్నా జమాత్తో కలిసి చేసే నమాజుకు 27 రెట్లు అధికంగా పుణ్యం లభిస్తుంది. హదీసు గ్రంథం బుఖారి. 6. ఇషా మరియు ఫజ్ర్ నమాజులు సామూహికంగా నెరవేర్చడం ఆయన మహాదైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఎంతో ప్రియం. మహాదైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించినట్లు ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజల్లాహు తఆలా అన్హు తెలియజేశారు. జమాత్తో కలిసి ఇషా నమాజు ఆచరించే వ్యక్తికి రాత్రిలో సగభాగం నమాజు ఆచరించినంత ప్రతిఫలం లభిస్తుంది. ఇషా మరియు ఫజ్ర్ ఇరు నమాజులు జమాత్తో కలిసి నిర్వహిస్తే అటువంటి వ్యక్తికి రాత్రంతా నమాజు చేసినంత ప్రతిఫలం లభిస్తుంది. హదీసు గ్రంథం తిర్మిజీ. 7. ఆయన అంటే ఎవరు? మహాదైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఇలాగే చేసేవారు. మహాదైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రబోధించినట్లు అబూ ఖతాదా సలామీ రజల్లాహు తఆలా అన్హు తెలియజేశారు. మీరు మస్జిద్కి వెళితే అక్కడ కూర్చునే ముందుగా 2 రకాల సున్నత్ నమాజు ఆచరించాలి. హదీసు గ్రంథము తిర్మిజీ. 7. ఆయన అంటే ఎవరు? మహాదైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్ చేయిస్తే ఎవరికీ భారం అనిపించేది కాదు. మహాదైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రబోధించినట్లు అబూ హురైరా రజల్లాహు తఆలా అన్హు తెలియజేశారు. ప్రజలకు నమాజు చేయించేవారు ఇమాములు నమాజును సుదీర్ఘంగా కాకుండా తేలికగా చేయించాలి. ఎందుకంటే వెనుక నమాజులకు నిలబడిన వారిలో ఆరోగ్యం సరిగ్గా లేని వారు మరియు బలహీనులు ముసలివారు కూడా ఉండవచ్చు. అయితే ఒంటరిగా నమాజు ఆచరిస్తున్నట్లయితే వారు తాము కోరుకున్నంత సుదీర్ఘంగా నమాజు చేసుకోవచ్చు. హదీసు గ్రంథం బుఖారి, ముస్లిం. 8. విధి అంటే ఫర్జు కానటువంటి కొన్ని నమాజులు ఇంట్లోనే చేసేవారు. మహాదైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రబోధించినట్లు అబూ అయ్యూబ్ అన్సారీ రజల్లాహు తఆలా అన్హు తెలియజేశారు. మీ నమాజుల్లో కొన్నింటిని మీ ఇళ్లల్లో కూడా ఆచరించండి మరియు మీ ఇళ్లను సమాధులుగా మార్చుకోకండి. హదీసు గ్రంథం బుఖారి. నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ప్రార్థిస్తున్నాను మనందరినీ రుజుమార్గంపై స్థిరంగా ఉంచాలని, ఇంకా ఇహపరలోకంలో కూడా సాఫల్యం ప్రసాదించాలని. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.